వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. సూర్యాపేటలో సనాతన ధర్మ పరిరక్షణ రౌండ్ టేబుల్ సమావేశం. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అంతర్జిల్లా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి. ప్రవక్త బోధనలు ప్రపంచ మానవాళికి స్ఫూర్తి. యువత ఆయన మార్గంలో నడవాలని పిలుపునిచ్చిన సిఐ రాజశేఖర్ రెడ్డి. గుర్రంపూడిలో నల్గొండ డాక్టర్స్ ఫౌండేషన్, రివర్ నీమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. చేనేత హస్తకళ హ్యాండ్లూమ్స్ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం. చారుమతి చేలికేర్లో ఘనంగా వేదశ్రీ జన్మదిన వేడుకలు. ఘనంగా మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలు. తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం మండల కమిటీ కన్వీనర్ చిలువేరు శంకర్, కో కన్వీనర్ సిలివేరు సైదులు ఆధ్వర్యంలో కుమ్మరి సంఘం గ్రామ కమిటీల ఎన్నిక. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో సనాతన ధర్మ పరిరక్షణ కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట శివాలయాలు, ధార్మిక ఆధ్యాత్మిక సంఘాల ఐక్యవేదిక, స్వామీజీలు, పీఠాధిపతులు, గురూజీల సహకారంతో నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకల్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో సనాతన ధర్మ పరిరక్షణ కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట శివాలయాలు, ధార్మిక ఆధ్యాత్మిక సంఘాల ఐక్యవేదిక, స్వామీజీలు, పీఠాధిపతులు, గురూజీల సహకారంతో నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటగంట్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సనాతన ధర్మం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కొనియాడారు. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున స్వామీజీలు, పీఠాధిపతులు, గురూజీలు, భక్త బృందాలు పాల్గొన్నారు. హర హర మహా పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్మానికి సంబంధించి ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క సందర్భంలో ఒక విధమైన ధర్మాన్ని పాటిస్తుంటుంది మానవ సమాజం. మానవ సమాజం మొదలైంది ఎప్పుడు అంటే మొన్నటి వరకు ఉన్న లెక్కలు వేరున్నాయి. ఈ మధ్యకాలంలో రాముడికి సంబంధించి ఇప్పటిదాకా మనం అనుకుంది 5-6 లక్షల సంవత్సరాలు. ఈ మధ్యకాలంలో రామసేతు నిర్మాణమే 17 లక్షల సంవత్సరాలు అయింది అని చెప్పి విన్నవించుకుంటున్నాం. ఎప్పుడు మొదలైన మానవ సమాజం మనకి ఇప్పటికీ ఊహలో ఉంది. ఆధారాలు లభ్యమై ఉన్న భారతీయ సమాజం మనం రాముడితోనే విశ్వసిస్తున్నాం. సరే, ఆదిశంకరుడిది ఎప్పుడు అనేది
దానికి పేదీలు అవి లేకపోయినా ఆదిదేవుడిగా శంకరుడు అనుకున్నప్పటికీ కూడా రాముడు రాజుగా రాజ్యం చేసింది 6 లక్షల సంవత్సరాల నుండి 17 అనుకుంటున్నాం ఏమైనా కానీ సమాజం ఒక క్రమ పద్ధతిలో ఉండడానికి, ధర్మ పద్ధతిలో ఉండడానికి ఒక నియంత్రణ చేసే వ్యవస్థ అవసరమని, అది వీలైనంత మేరకు మనుషులు స్వయం నియంత్రణే చేసుకోవాలని, ధర్మం పాటించడం విధిగా ప్రతి ఒక్కరూ వాలంటరీగా చేసుకోవాల్సిన విషయమని, అట్లా చేయని వాళ్ళు ఉన్నప్పుడు రాజ్యం వాటిని నియంత్రించాలని, దాని కొరకు రాజ్యానికి కూడా కొన్ని పరిధులు పరిమితులు పెట్టుకొని సమాజం నడుస్తూ వస్తుంది. కాలాన్ని బట్టి కొన్ని విలువలు మారుతున్నాయి. ఒకప్పుడు మంచి అనుకున్నది ఇంకొక సందర్భంలో అది వదిలేయాల్సింది అని చెప్పి ఈ రకంగా సమాజం కాలాన్ని బట్టి మారుతూ వస్తుంది. ఏదైతే ఉన్నా సమాజాన్ని నడపడానికి ఒక నియమిత పద్ధతుల్లో ఉంచడానికి తప్పకుండా మనుషులకి కొన్ని సాంప్రదాయాలని, కొన్ని ఆచారాలని, కొన్ని వ్యవహారాలని నిర్ణయించుకున్న సమాజం భారతీయ సమాజం. సరే, ఆ తర్వాత చాలా వచ్చినాయి. మనం హిందూ ధర్మాన్ని ఏదైతే తీసుకుంటున్నామో దీనికి తారీఖేం లేదు. ఎప్పుడు నిర్ణయించినారు, ఎవరు నిర్ణయించిన తారీఖేం లేదు. సమాజ గమనంలో కొన్ని విలువల్ని జోడించుకుంటూ ఒక మంచి మానవ సమాజం అని చెప్పి అనుకునే పద్ధతుల్లో ఈ సమాజం, భారతీయ సమాజం నిర్మాణం వచ్చింది. మిగతా వాటి తారీఖులు ఉన్నాయి. కొత్త వర్షం నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన 12వ సీనియర్ అంతర్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల నుండి వచ్చిన యోగా క్రీడాకారులు తమ విన్యాసాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన 12వ సీనియర్ అంతర్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల నుంచి వచ్చిన యోగా క్రీడాకారులు తమ విన్యాసాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ, యోగా అనేది నేటి మానవ దైనందిక జీవితంలో ఒక భాగం కాబోతుందన్నారు. యోగా వల్ల శారీరక దారుఢ్యమే కాకుండా మానసిక వికాసం మరియు క్రమశిక్షణ అలవడుతుందన్నారు. యోగా వల్ల అనేక రుగ్మతులను నయం చేసుకోవచ్చన్నారు. యోగా శిక్షణ తరగతులను ప్రాథమిక విద్యా తరగతుల నుండే తప్పనిసరి చేయాలని, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల, కళాశాలలో యోగా గురువులను ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇప్పించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాలను ప్రాధాన్యతలోకి తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం యోగాకు సముచితమైన ప్రాధాన్యత ఇచ్చిందని, పలువురు యోగా శిక్షకులకు యోగాలో ప్రావీణ్యం సంపాదించిన వారికి నగదు సహాయం చేయడమే కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించిందని, యోగా కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలియజేశారు. ఈ సందర్భంగా యోగా విన్యాసాలలో ప్రావీణ్యం ప్రదర్శించిన పలువురికి మెమెంటోలు, శాలువలతో కంచర్ల సన్మానించారు. 12వ అంతర్జిల్లా యోగా శాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ను స్పాన్సర్ చేసి తమ సహాయ సహకారాలు అందించిన నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డికి నిర్వాహకులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ మనోహర్, తెలంగాణ యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎం సుధాకర్ రెడ్డి, డాక్టర్ పుల్లారావు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిరిగిరి వెంకటరెడ్డి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి,
సీనియర్ నాయకులు సింగం రామ్మోహన్, యోగా అసోసియేషన్ నల్గొండ జిల్లా కార్యదర్శి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 12వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు మరి ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో చాలామంది కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు డాక్టర్ మల్లారావు గారు, రాష్ట్ర యోగా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మనోహర్ గారు, మరి అదేవిధంగా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. మరి చాలా సంతోషం. యోగా అనేది మరి చిన్న వయసు నుండే యోగా కార్యక్రమాల్లో పాల్గొంటే మరి ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా చిన్న వయసులో యోగా నేర్చుకుంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు 100 ఏళ్ళకైనా మరి మనిషిని యోగంగా ఉంచుతుంది ఆ యోగా. మరి అందుకే చదువుతో పాటు చదువు కన్నా ముఖ్యంగా ఇప్పుడు యోగాని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా చదువుకి ఏ విధంగానైతే మనం ప్రాధాన్యత ఇస్తామో అట్లనే స్పోర్ట్స్ యోగాను కూడా ఆ విధంగానే ఇంకా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే యోగా ద్వారా మనిషికి క్రమశిక్షణ, అదేవిధంగా ఆరోగ్యం, మరి అదేవిధంగా అన్ని విధాల మరి కాపాడుతుంది ఆ యోగా. మరి అందుకే మరి ఇలాంటిది మరి ప్రభుత్వ పరంగా ఇంకా ముందుకు తీసుకపోతే బాగుంటుంది. అటు ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలు కానీ మరి అదేవిధంగా గవర్నమెంటు
స్కూల్స్ మరి అదే డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా యోగాని పోటీలైనా పెట్టి ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మరి తెలియజేసుకుంటూ మరి ఇంకా స్పోర్ట్స్ని కానీ యోగా కానీ ఇవన్నీ కూడా మనిషికి మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడానికి మరి మానసిక ఆనందాన్ని ఇవ్వడానికి మనిషిలో ఉత్సాహాన్ని పెంచడానికి మరి స్పోర్ట్స్ కానీ యోగా అని ఉపయోగపడుతుంది. మరి ఖచ్చితంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అటు స్పోర్ట్స్ని కానీ అదేవిధంగా యోగాని కానీ ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితులు కూడా మనందరూ కూడా తెలుసు. మరి గతంలో యోగాకు సంబంధించినటువంటి వారి విద్యార్థులకు కూడా మరి క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి సందర్భం కానీ మరి స్పోర్ట్స్కు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా అన్ని రకాల ఆర్థికంగా మరి అదేవిధంగా వారికి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కానీ గుర్తు చేస్తూ మరి ఇప్పుడు కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకెక్కువ మరి బాధ్యతాయుతంగా బాధ్యత తీసుకొని ముందుకు పోవాల్సినదిగా కోరుతూ మరి అదేవిధంగా నల్గొండ జిల్లాలో కూడా మరి ఇంకా యోగా కానీ అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ప్రతి యాక్టివిటీస్లో మరి కంచర్ల భూపాల్ రెడ్డిగా పాత్ర ఉంటుందని కూడా ప్రోత్సాహం ఉంటుందని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మా యోగా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే అడగగానే కాదనకుండా ముందుకొచ్చి ఈ యోగా పోటీలు నిర్వహిస్తున్నందుకు వారికి మేము సభాముఖంగా మా సంఘం తరఫున యోగా క్రీడాకారుల వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాష్ట్రం మొత్తం మీద దాదాపు 18 నుండి 21 సంవత్సరాలు మొదలుపెట్టి 45 సంవత్సరాల వరకు మహిళలు పురుషులు ఇద్దరు కూడా దాదాపు 100కు పై చీలుకు క్రీడాకారులు పాల్గొన్నారు. వాళ్ళ ప్రదర్శనను బట్టి మంచి ప్రదర్శన ఇచ్చి రేపు జాతీయ స్థాయిలో మైసూరులో జరుగుతున్న 50వ జాతీయ స్థాయి యోగా పోటీలకు అర్హత సాధించి మన రాష్ట్రం తరఫున మన పేరు ప్రఖ్యాతలు నిలబెడతారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మన యోగా క్రీడకు ఇంతకు ముందులాగా ఇప్పుడు కూడా ప్రాధాన్యత కల్పిస్తూ యోగా క్రీడాకారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగరీత్యా వాళ్ళకు స్పోర్ట్స్ కోటాలో లబ్ధి చేకూరాలని నేను మనవి చేస్తున్నాను. అట్లాగే క్యాష్ ఇన్సెంటివ్స్ కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులకు వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. 12వ ఇంటర్ కాలేజ్ యోగాసన స్పోర్ట్స్ అండ్ కాంపిటీషన్ జరుపుకోవడం చాలా అదృష్టంగా ఉంది. దానికి మరి చాలామంది అనేక జిల్లాల నుంచి కూడా యోగా చేసిన మిత్రులు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా నల్గొండలో శిక్షణ ఇచ్చినట్టు నాగార్జున గారు వారి టీం కూడా అత్యున్నతమైన అతి సుందరమైన విన్యాసాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇతర జిల్లా నుంచి కూడా చాలామంది మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్నారు. సరే గౌరవ అతిథులు కంచెల భూపాల్ రెడ్డి గారు చెప్పినట్లు మరి యోగాసనాల ద్వారా ఆరోగ్య పరిరక్షణ కాకుండా మరి ఒక క్రమశిక్షణ, ఒక ఏకాగ్రత, తెలివిని, దేహదారుణ్యాన్ని పెంచుకోవడం, మరి భవిష్యత్తులో మరి మనకున్నటువంటి వనరులతో పాటు చదువుతో పాటు మరి యొక్క యోగా కూడా చేసినట్లయితే ఖచ్చితంగా ఇది ఒక ఆనవాయితీగా రావాలి. క్లాస్ రూమ్లో ఇతర దేశాల్లో చేసినట్టు స్పోర్ట్స్లో ఉన్నట్టు యోగాసనాలు కూడా ఒక క్లాసులుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ దీనికి నల్గొండలోనే ప్రాతినిధ్యం జరుగుతూ కాంపిటీషన్కి సారథ్యం వచ్చినటువంటి మరి మనోహర్ గారు, అలాగే రావుల్ శ్రీనివాసరెడ్డి గారు, ఇతర మిత్ర బృందానికి, నాగార్జునకి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున అభినందన తెలియజేస్తున్నాను. రాష్ట్ర స్థాయి 12వ స్టేట్ యోగా కాంపిటీషన్ నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కాంపిటీషన్కి ముఖ్య అతిథిగా మరి స్థానిక ఎక్స్ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి గారు మరియు ఎక్స్ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి గారు, డాక్టర్ పుల్లారావు గారు వచ్చి మరి ఈ యోగా పోటీలను తిలకించడం జరిగింది. ఆఫ్టర్ గెలుపొందినటువంటి విద్యార్థి కాంపిటేటర్స్ అందరికీ సర్టిఫికెట్స్ బహుకరించడం జరిగింది. మరి ఈ కాంపిటీషన్లో గెలుపొందిన కాంపిటేటర్స్ నేషనల్లో మరి మైసూరులో జరగబోయే నేషనల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కాంపిటీషన్ని అబ్జర్వ్ చేయడానికి రాష్ట్ర స్థాయి నుంచి మరి రెఫరీస్ రావడం జరిగింది. అందులో జాల మనోహర్ సార్ గారు, ఇండియా జనరల్ సెక్రటరీ గారు, అలాగే సిద్ధారెడ్డి సార్ గారు రావడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఈ కాంపిటీషన్ సజావుగా జరిగాయి. మరి
నాకు ఇంపార్టెన్స్ ఇచ్చి మరి నల్గొండలో రాష్ట్ర స్థాయి యోగా పోటీలను నిర్వహించడానికి అవకాశం కల్పించినందుకు స్టేట్ ఆర్గనైజేషన్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే డిస్టిక్ యోగా అసోసియేషన్ నుంచి మేము మళ్ళీ స్టేట్ వాళ్ళకు నేషనల్ ఇంకోసారి ఇచ్చినా మేము ఘనంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ స్టేట్ యోగా జిల్లా యోగా అసోసియేషన్ తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. నల్గొండ పట్టణ కేంద్రంలో మిలాద్ జులూస్ కమిటీ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ పట్టణ 1 టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సిఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ ప్రపంచ మానవాళికి స్ఫూర్తిదాయకమని, యువత వారి మార్గాన నడవాలని, కుల మతాలకు అతీతంగా మిలాద్ జులూస్ నిర్వహించుకోవాలన్నారు. నల్గొండ పట్టణ కేంద్రంలో మిలాద్ జులూస్ కమిటీ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ పట్టణ 1 టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ ప్రపంచ మానవాళికి స్ఫూర్తిదాయకమని, యువత వారి మార్గాన నడవాలని, కుల మతాలకు అతీతంగా మిలాద్ జులూస్ నిర్వహించుకోవాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మిలాద్ జులూస్ కమిటీ వారికి మరియు పట్టణ ప్రజలకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సిఐ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మిలాద్ జులూస్ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ మిలాద్ జులూస్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని, మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినం సందర్భంగా వారి ప్రేమలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డిలు ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ర్యాలీ హజ్రత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రీ మెట్ల దగ్గర నుంచి ప్రారంభమై క్లాక్ టవర్, ఆర్పీ రోడ్డు, 1 టౌన్ పోలీస్ స్టేషన్, ఓల్డ్ సిటీ, చౌరస్తా, గంజి ఏరియాల నుంచి తిరిగి దర్గా మెట్ల వద్దకు భారీ ర్యాలీ చేరుకున్నది. అనంతరం కమిటీ సభ్యులు దాదాపు 500 మందికి ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లకు, నిరుపేదలకు పటేల్ ఫుడ్స్ వారి రాగి బిస్కెట్లు మరియు పండ్లు, పౌష్టిక ఆహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మిలాద్ జులూస్ కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ సల్మాన్ ఖాద్రీ, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఫాజిల్, జనరల్ సెక్రటరీ సయ్యద్ ఉబైదుల్లా ఖాద్రీ, అడ్వైజర్ ఎండి కలీం ఖానా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతియాజ్ హుసైన్స్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు జమాల్ ఖాద్రీ, అడ్వకేట్ మసీయుద్దీన్, మాజీ ఏఎంఐఎం జిల్లా నాయకులు మహమ్మద్ కలీం, సయ్యద్ లతీఫ్, షావుల్లా ఖాద్రీ, ముజావర్ సమీ ఖాద్రీ, సుప్రియా ఖాద్రీ, తబారేస్ ఖాద్రీ, ఆవేస్ ఖాద్రీ, నసీర్, ఫిరోజ్, ఉమేర్ మరియు పట్టణ ప్రముఖులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీని, పీస్ ర్యాలీని ప్రశాంతంగా గతంలో జరుపుకున్నట్ల విధానంగా అందరూ జరుపుకోవాలని, ప్లస్ ఈ మత సామరస్యానికి ఒక మంచి ప్రోగ్రాం వేదిక కావాలని ఆశిస్తున్నాను. మా పోలీస్ తరఫు నుంచి అంతా అరేంజ్మెంట్ చేశాము. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మీకు కంటిన్యూ చేస్తాము. ఏదున్నా సరే కోఆర్డినేషన్ అనేది ఉండాలి. అందరూ కూడా అన్ని మతాల వాళ్ళు మన నల్గొండ అంటేనే ఒక యూనిటీకి చిహ్నము. గతంలో ఏ విధంగా మత సామరస్యాన్ని పెంపొందిస్తున్నారో అదేవిధంగా కంటిన్యూ చేసుకోవాలి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. మరొకసారి ఈ ఆర్గనైజర్స్ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. पकड़ो भाई, एक मिनट. नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत.
गदा सबके दूसरे को गले से लगा हुजूर आ गए हैं हुजूर आ गए हुजूर आ गए हैं कहाँ में ज़हूरी कहाँ उनकी बातें गरम ही गरम है ये दिल और रात जहाँ पे भी जाओ दिलों को जगा यही कहते जाओ हुजूर आ गए हाँ लोटा मेरा वही शान सारे रसूलों को सुल्तान अरे लतीफ बीच में से गया लाइन में भेजा लाइन में दे दो लाइन ला सर ईश्वर लाइन ला मुर्जा तुम सामने आओ जी दियो मुर्जा को एक दिया जी अंदर अनाज साहब कहाँ है अनाज साहब हाँ ले रहा हूँ फारूक भाई फारूक साहब इधर उधर लतीफ इधर इले लतीफ ऐसा ले आ मैं भी देता हूँ इधर इधर आ रहे राइट बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज मिलादुन्नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम के मौके पर मिलाद जुलूस कमेटी नलगुंडा की जानिब से गवर्नमेंट हॉस्पिटल में बिस्किट मेवे वगैरह वगैरह तकसीम किए गए। असल में मिलादुन्नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम 5 सितंबर को था, लेकिन दूसरों के मज़हबों को मद्देनज़र रखते हुए, दूसरों के त्यौहारों को मद्देनज़र रखते हुए हमारे मशाइखीन और उलमा इकराम ने 14 सितंबर को मनाने का फ़ैसला किया। उसी ज़िमन में सुबह में अल्हम्दुलिल्लाह मिलाद जुलूस कमेटी की जानिब से रैली भी जुलूस भी निकला और अब मिलाद जुलूस कमेटी की जानिब से गवर्नमेंट हॉस्पिटल में मेवे बिस्किट वगैरह वगैरह तकसीम किए गए। हर एक को अपनी हैसियत के मुताबिक मिलादुन्नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम मनाना चाहिए, क्योंकि हम उनकी उम्मती है, ये दुनिया बनाई गई उन्हीं के लिए। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्लाह का शुक्र है, हुजूर के सदक़े से जो है सो आज हम लोग जो भी काम करे हैं
जुलूस के मकसद से होंदो या गरीब को या ये जो ये ट्रीटमेंट कराने वाले जो वो है हॉस्पिटल में एडमिट जो पेशेंट है उन लोगों के लिए जो मेवा तकसीम किया गया है। हम नौजवान जो जुलूस कमेटी है उन लोगों की तरफ से हुआ है। ये सरकार के सदक़े से आज जो भी हुआ है अल्हम्दुलिल्लाह बहुत बहुत शुक्रिया अदा करता हूँ मैं पुलिस डिपार्टमेंट का भी, और जो है सो हमारे जो भी हमारे को ये जुलूस में आए हैं साथ दिए हैं उन लोगों का बहुत बहुत बाअदब मैं शुक्रिया अदा करता हूँ। आगे चल के इंशाअल्लाह जो है सो बाइत्मीनान और इससे भी अच्छा अफजल प्रोग्राम करेंगे इंशाअल्लाह। जज़ाकल्लाहु खैर। अस्सलामु अलैकुम। గారి ప్రేమ అనురాగం చూపెట్టుకుంటూ ఒక పీస్ఫుల్ ఒక ప్రేమ చూపెట్టుకుంటా ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో యువత కూడా భారీ ఎత్తున రావడం జరిగింది. ఇంకోటి ఇదే కాదు, ఇప్పటికీ మిలాదున్ నబీ పూర్తి చేసుకొని దాదాపు 1500 సంవత్సరాలు ముగింపు అయింది. ఇకపై కూడా మిలాదున్ నబీ ప్రోగ్రాంలు నల్గొండలో భారీ ఎత్తున జరుగుతాయని మిలాద్ జులూస్ కమిటీ తరపున మేము ప్రజలకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఉన్న ప్రేమని ఈరోజు పేషెంట్లు ప్రభుత్వ ఆసుపత్రిలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 1000 మందికి పైగా బిస్కెట్లు రాగి బిస్కెట్లు అరటి పండ్లు దానిమ్మ పండ్లు పంచడం కూడా జరిగింది. ఈ ముహమ్మద్ ప్రవక్త గారి ఇచ్చిన శాంతి సందేశాన్ని ఈరోజు యావత్ ప్రపంచానికి చూపెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. నల్గొండ డాక్టర్స్ ఫౌండేషన్ రివర్ నిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఆదివారం గుర్రంపోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుర్రంపోడు మండల చరిత్రలో అతిపెద్ద గుండె మెదడు గ్యాస్ట్రో లివర్ ఊపిరితిత్తులకు సంబంధించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. సుమారు 400 మంది రోగులు హాజరయ్యారు. నల్గొండ డాక్టర్స్ ఫౌండేషన్ రివర్ నిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఆదివారం గుర్రంపోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుర్రంపోడు మండల చరిత్రలో అతిపెద్ద గుండె మెదడు గ్యాస్ట్రో లివర్ ఊపిరితిత్తులకు సంబంధించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. సుమారు 400 మంది రోగులు హాజరయ్యారు. మెగా ఉచిత వైద్య శిబిరానికి హాజరైన రోగులకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా ఈసీజీ, బిఎండి, నరాల పరీక్ష, షుగర్ పరీక్ష, లిపిడ్ ప్రొఫైల్, కండరాల బలం అంచనా పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరానికి మండలంలోని రోగులు అధిక సంఖ్యలో హాజరైనందుకు రివర్ నిమ్స్ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ వీరారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీందర్ రెడ్డి, ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ వెంకటరెడ్డి, ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ సుధారెడ్డి, డిఎన్బి జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ రాఘవేందర్ రెడ్డి, ఎండి పల్మనాలజీ డాక్టర్ కె రవీందర్ రెడ్డి, ఈఎన్టీ సర్జన్ డాక్టర్ హార్దిక్ సత్యవాన్ మోరే, ఎండి డిఎం కార్డియాలజీ డాక్టర్ పాషం రాజేష్ రెడ్డి, ఎండి డిఎం న్యూరాలజీ డాక్టర్ ఏ కీర్తిరెడ్డి, ఎండి డిఎంఏ గ్యాస్ట్రో ఎంటరాలజీలు రోగులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. గుర్రంపోడు మండల కేంద్రంలో ఇంత పెద్ద ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించిన రివర్ నిమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి, డాక్టర్స్ ఫౌండేషన్ వారికి, మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చెనమల్ల మాధవి జగదీశ్వర్ రెడ్డి, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధీని జగదీశ్వర్ రెడ్డి, గుర్రంపోడు మాజీ సర్పంచ్ మస్రత్ సయ్యద్ మియా, ఆర్ఎంపీ వైద్యుడు వద్దిరెడ్డి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూర్చోండి అమ్మా, చెప్పండి ఏమైంది. అది నార్మల్ సైజ్ అయిపోయింది. అది వేరే అంటే మామూలు మనకు లేదు, వాల్యూ స్టార్ట్.
రండి సార్ భారతమ్మ కలిసి సెల్ఫీలు ఎంఆర్ ఉండగా చూసిరా భారతమ్మ తీసుకోండి డిస్కౌంట్ కార్డు వేసుకోండి అది నార్మల్ అది వేరే అంటే మామూలు మనకు లేదు వాల్యూస్ కార్డ్ సార్ అది సార్ కాదమ్మా ఏమైందమ్మా నీకు మనం వాళ్ళకి ఇచ్చిన ఏ ఊరు జీపీ ఉందా మీకు? ఏం లేదు, మంచిగానే ఉంది. అదంతా గ్యాస్ ప్రాబ్లం. ఒక డాక్టర్ ఉన్నారు, పేపర్ ఏది మీది? మీరు షుగర్ చేయించుకో, తర్వాత రాసిస్తాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి స్థానిక ఎస్పీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ హ్యాండ్లూమ్ మరియు హ్యాండ్లూమ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ స్టాల్ను ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి స్థానిక ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ హ్యాండ్లూమ్స్ మరియు హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ స్టాల్ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ ఎగ్జిబిషన్లో చేనేత వస్త్రాలు సంబంధించి పొద్దూరు, చేబ్రోలు, పోచంపల్లి, పొద్దుటూరు, మంగళగిరి, గద్వాల్, చీరాల, ఢిల్లీ, చందేరి, బెంగాలీ, బెనారస్, కోటా, బాంబే, రెడీమేడ్స్,
కలంకారీ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్ తదితరులతో పాటు హస్తకళలకు సంబంధించి కొండపల్లి, ఏటిపాక బొమ్మలు, హైదరాబాద్ నుంచి ముత్యాలు, గ్రామ ఉద్యోగ ఆయుర్వేద ఔషధాలు, లెదర్ బ్యాగులు, మైసూర్ రోజ్ ఫుడ్ ప్యానల్స్ తదితరులను ప్రదర్శన మరియు అమ్మకం కొరకు ప్రదర్శిస్తున్నారని కంచర్ల తెలియజేశారు. ఇవన్నీ తక్కువ రేట్లకు నాణ్యమైనవి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్వాహకులను కోరారు. స్టాల్ యాజమాని కె. ఉమేష్ తదితరులను శాలువలతో సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జున రెడ్డి, సీనియర్ నాయకులు సింగం రామ్మోహన్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, అనిల్ నాయక్ తదితరులు వెంట ఉన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి భక్తులు విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి భక్తులు విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొన్నది. క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిత్య కళ్యాణం, లడ్డు ప్రసాద కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద కళ్యాణకట్ట, పుష్కరణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది.
లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320E రీజియన్ వి మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా 23వ రోజు ఆహార వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆహార వితరణ దాతలు ఎంజేఎఫ్ లయన్ గుడిపూరి వెంకటేశ్వరరావు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట ఆధ్వర్యంలో అల్పాహార వితరణ కార్యక్రమం చేశారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320E రీజియన్ వి మీల్స్ ఆన్ మీల్స్ కార్యక్రమంలో భాగంగా 23వ రోజు ఆహార వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆహార వితరణ దాతలు ఎంజేఎఫ్ లయన్ గుడిపూరి వెంకటేశ్వరరావు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట ఆధ్వర్యంలో అల్పాహార వితరణ కార్యక్రమము కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలకు దాదాపుగా 700 మందికి ఆహార వితరణ నిర్వహించుట జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జీలు, లాయర్లు, జీఎంటీ కోఆర్డినేటర్ ఎంజేఎఫ్ లయన్ గుడిపూరి వెంకటేశ్వరరావు, ఆర్సి సంతోష్ కొండ, ఎంజేఎఫ్ లయన్ దోసపాటి గోపాల్, ఐ హాస్పిటల్ చైర్మన్ మరియు మాజీ శాసనసభ సభ్యులు, ఎంజేఎఫ్ లయన్ పెండెం చంద్రశేఖర్, డిస్ట్రిక్ట్ అసోసియేట్ ఎడిటర్, ఎంజేఎఫ్ లయన్ నూకల వెంకట్రెడ్డి, డీసీ యూత్ లీడర్షిప్ ట్రెండర్స్, పిఎంజేఎఫ్ లయన్ పటేల్ నరసింహారెడ్డి, డీసీ యామ రామూర్తి, డీసీ నాతి సవేందర్, స్పందన్ క్లబ్ డీసీ సభ్యులు, ప్రెసిడెంట్ మిర్యాల సుధాకర్, సీనియర్ లయన్ మెంబర్స్ లయన్ గుండా లక్ష్మయ్య, లయన్ ఈగ దయాకర్ గుప్తా, లయన్ చీకూరి కృష్ణ, సభ్యులు లయన్ బొమ్మగాని శ్రీనివాస్, సోమశేఖర్, పి హరి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ రీజన్ 5 డిస్ట్రిక్ట్ 320లో భాగంగా లయన్స్ మల్టిపుల్ వాళ్ళు చేపట్టినటువంటి మల్టిపుల్ కార్యక్రమం మిషన్ 1.5లో భాగంగా నిత్యము పేద ప్రజలకి ఆహార వితరణ కార్యక్రమము సూర్యాపేటలో దిగ్విజయంగా 23 రోజుల నుంచి నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే సూర్యాపేటలో ఉన్నటువంటి పేద ప్రజలకి ఆహార వితరణ చేసేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట వాళ్ళు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం ప్రతిరోజు జరుగుతుంది కాబట్టి ఇక్కడ 23 రోజులు సర్వీస్ చేసినట్టు లయన్స్ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా జేఎంటీ కోఆర్డినేటర్ గారు మమ్మల్ని ఒక సలహా ఇచ్చారు. లోక్ అదాలత్ జరుగుతుంది, లోక్ అదాలత్లో
అందరూ పేద ప్రజలు వస్తారు, వాళ్ళకి సర్వీస్ ఇస్తే బాగుంటుందని వారి సూచన మేరకు ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట మరియు గురుపూడి వెంకటేశ్వర్ గారు మరియు ఇతర లయన్స్ సభ్యుల సహకారంతో దాతృత్వంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దాదాపుగా 600 ప్యాకెట్లు దాదాపుగా 10 నుంచి 12,000 రూపాయలు వెచ్చించి ఈరోజు కోర్టుకు వచ్చేటువంటి పేద ప్రజలకు సహాయం అందిస్తున్నాము. ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుంది కాబట్టి ఇంకెవరైనా దాతలు ఉన్నా ముందుకు వస్తే ఖచ్చితంగా మీ పేరు మీద మీ ఇంట్లో చాలామంది కుటుంబ సభ్యుల బర్త్డేలు కావచ్చు, ఇంకా ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఒక 3,000 రూపాయలు ప్రకటిస్తే ఆ రోజున దాదాపుగా 100 నుంచి 200 మంది పేద ప్రజలకి మీ పేరు మీద ఆహార వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సదవకాశంగా భావించి ఈ అవకాశాన్ని గురించి సూర్యాపేట ప్రజలందరూ ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా మన సూర్యాపేటలోని జిల్లా కోర్టుల సముదాయంలోని కేసులు పరిష్కారం చేసుకోవడం కోసమని అనేక పార్టీల వాళ్ళు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఈ లోక్ అదాలత్ ఏర్పాట్లలో భాగంగాను లయన్స్ క్లబ్ వారు ముందరికి వచ్చి వారు ఈరోజు పులిహార ప్యాకెట్లు వాళ్ళు వితరణ చేస్తున్నారు. అందరికీ కూడాను వారికి ఆహార సదుపాయం కల్పించాలన్న ఉద్దేశంతో వారి సదుద్దేశాన్ని అభినందనలు తెలియజేస్తున్నాము. నల్గొండ పట్టణంలోని పానగల్లులో చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో మాతృమూర్తి జయమ్మ సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ కుమార్తె వేదశ్రీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు చేశారు. నల్గొండ పట్టణంలోని పానగలులో చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో మాతృమూర్తి జయమ్మ సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ కుమార్తె వేదశ్రీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు చేశారు. అనంతరం విద్యార్థులకు అల్పాహారాన్ని, నిత్యావసర వస్తువులను మరియు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. హనుమాన్ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత కీర్తిశేషులు తాతగారు బొమ్మరబోయిన మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ శక్తి వాయిస్ అధ్యక్షురాలు సరిత, చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ నిర్వాహకులు నాగసేన రెడ్డి, బకారం వెంకన్న, యాదగిరి గౌడ్, షరీఫ్ బాయ్, బొమ్మరబోయిన నాగార్జున, రాజు, నోముల క్రాంతి యాదవ్, శ్రీనివాస్, శ్రీలత, నరసింహ, దీపిక, ప్రముఖులు, కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. कामेश्वरो वैश्रवणो जातो कुबेराय वैश्रवणाय नमः।
దండేయండి మేడం. ఈరోజు తన సామాజిక సేవలను గుర్తించి మరి తనకు అయినటువంటి వేదస్య రోజు వేడుకలను సాంస్కృతిక సెంటర్లో లయన్స్ క్లబ్ శక్తి వాయిస్ నిర్వాహకులు సత్యగారి ప్రాంతం మరి ఘనంగా నిర్వహించినందుకు వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. నా యొక్క కూతురు పుట్టినరోజు అందరికీ కూడా ముఖ్యంగా ప్రముఖులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఈ రోజుల్లో అందరూ కూడా పుట్టినరోజు మ్యారేజ్ చేసి అందరూ కూడా ఆశ్రమంలో నిర్వహించుకోవాలని కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇలాంటి ఆశ్రమంలో నిర్వహించినట్లయితే వారికి చాలా సహకారం అందించడం వల్ల అయితే కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆశ్రమంలో నిర్వహించుకోవాలని కూడా కోరుతా ఉన్నాను. నాగేశ్వరరెడ్డి సార్ ఆశ్రమంలో కూడా మరి ఎలాంటి సహాయ సహకారాలు కూడా మా సంస్థ మాజీ మంత్రి సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గొప్ప పండుగని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గాలలో దామన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సూర్యాపేట కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మాజీ మంత్రి సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదినం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గొప్ప పండుగని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గాలలో దామన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామరెడ్డి దామోదర్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశారని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆయన కొండంత అండగా నిలిచారని, తన సుదీర్ఘ రాజకీయ జీవితమంతా కాంగ్రెస్ పార్టీలోనే ఆయన గడిపి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చెకిలం రాజేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, మాజీ కౌన్సిలర్ వేములకొండ పద్మ, కుంభం రాజేందర్, సాజిద్, ఆలేటి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేలు, వాయిలపల్లి, లచ్చమ్మగూడ, గుజ్జ మరియు పుట్టపక్క గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం మండల కమిటీ కన్వీనర్ సిలివేరు శంకర్, కో కన్వీనర్ సిలివేరు సైదులు ఆధ్వర్యంలో కుమ్మరి సంఘం గ్రామ కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కుమ్మరి సంఘం గ్రామ గౌరవ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్థ నారాయణపురం మండలంలోని సర్వేర్లు, వాయిలపల్లి, లచ్చమ్మగూడెం, గుజ్జ మరియు పుట్టపాక గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం మండల కమిటీ కన్వీనర్ చిలువేరు శంకర్, కో కన్వీనర్ సిలివేరు సైదుల ఆధ్వర్యంలో కుమ్మరి సంఘం గ్రామ కమిటీలను ఎన్నుకోవడం జరిగినది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కుమ్మరి సంఘం గ్రామ గౌరవ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. గుజ్జ గ్రామం అధ్యక్షులుగా అరూరి శేఖర్, ప్రధాన కార్యదర్శిగా చిలువేరు సతీష్, సర్వేయర్లు గ్రామం అధ్యక్షులుగా చిలువేరు మల్లయ్య, అధ్యక్షులుగా చిలువేరు గాలయ్య, ప్రధాన కార్యదర్శిగా చిలువేరు సత్తయ్య, పుట్టపాక గ్రామం గౌరవ అధ్యక్షులుగా చిలువేరు జంగయ్య, అధ్యక్షులుగా నడికూడి నరసింహ, ప్రధాన కార్యదర్శిగా బొడ్డుపల్లి అంజయ్య, ఉపాధ్యక్షులుగా నడికూడి ఆంజనేయులు, వాయిలపల్లి గ్రామ అధ్యక్షులుగా గుడిపల్లి యాదయ్య, ఉపాధ్యక్షులుగా గుడిపల్లి యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా గుడిపల్లి శ్రీను, లచ్చమ్మగూడెం గ్రామశాఖ అధ్యక్షులుగా చిన్న యాదయ్య, ఉపాధ్యక్షులుగా చిలువేరు భాష, ప్రధాన కార్యదర్శిగా చిలువేరు శివ ఎన్నికయ్యారని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి, బలోపేతానికి అందరం కృషి చేయాలని సందర్భంగా మాట్లాడడం జరిగింది. హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేటలో సనాతన ధర్మ పరిరక్షణ రౌండ్ టేబుల్ సమావేశం, ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అంతర్జిల్లా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి. ప్రవక్త బోధనలు ప్రపంచ మానవాళికి స్ఫూర్తి, యువత ఆయన మార్గంలో నడవాలని పిలుపునిచ్చిన సిఐ రాజశేఖర్ రెడ్డి. గుర్రంపూడిలో నల్గొండ డాక్టర్స్ ఫౌండేషన్, రివర్ నీమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. చేనేత, హస్తకళ, హ్యాండ్లూమ్స్ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం. చారుమతి చేలికేర్లో ఘనంగా వేదశ్రీ జన్మదిన వేడుకలు. ఘనంగా మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలు. తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం మండల కమిటీ కన్వీనర్ చిలువేరు శంకర్, కో కన్వీనర్ సిలివేరు సైదుల ఆధ్వర్యంలో కుమ్మరి సంఘం గ్రామ కమిటీల ఎన్నిక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.